అందరు రెండు చేతుల బలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అందరం పాడదాం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అవును ప్రియ సహోదరి, ఈ ఆత్మ దీపము ఆరిపోతూ ఈ లోక సంబంధమైనటువంటి దీపాలు ఆరిపోతాయి. నీలో ఉన్న ఆత్మ దీపము అది ఆరిపోదు, అది హారని హోరు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచినటువంటి ఆత్మ ఈరోజు నీకు ముందుగా నడుస్తుంది, నాకు ముందుగా నడుస్తుంది. ఈ 6 మాసములు కూడా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడని చెప్పిన రీతిగా ఈరోజు జీవించి ఉన్నామంటే, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే, ఈరోజు భూమి మీద ఉన్నామంటే మన గొప్పతనం కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, మన యుక్తి కాదు, మన జ్ఞానము అసలే కాదు. అన్నిటికీ ఆయనే మూలం, అన్నిటికీ ఆయనే కారకుడు. కాబట్టి ఈ సమయంలో ఈ ఆత్మదీపము ఆరిపోదు. ఈ ఆత్మదీపము ఆత్మ అయినటువంటి దేవుని చెంతకు చేరాలి. ఆ దీపము ఎలా ఉన్నది? ఆ దీపము మండుతూ ఉందా? ఆ దీపము మంట కలిగి ఉన్నదా? అందుకంటాడు కదా, ఆత్మను ఆర్పకుడు అంటాడు. ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మలో ఒకవేళ కుంటుబడిన స్థితిలో ఉన్నావా? భక్తుడు పాడుతూ ఉన్నాడు, అయ్యా నా దీపము ఆరిపోదయ్యా, నువ్వు వెలిగించావయ్యా, ఇది ఆరిపోయే దీపము కాదయ్యా, ఇది ఆరని హోరయ్యా అని పాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఆత్మ దీపము దేవుడు పెట్టింది. అది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది కొంచెం కింద పెడుతున్నావా? ఎక్కడ పెడుతున్నావు ప్రియులారా? కొంచెము పైన పెట్టాలి. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు గనుక నీవు కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఉండకపోతే మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాం. అందరూ మన పరిశుద్ధ గ్రంథములను మన చేతుల్లోనికి తీసుకుందాం. మొదటి వాక్య పఠనముగా భక్తులు రాసినటువంటి కీర్తనల గ్రంథము ఈరోజు 49వ కీర్తన 6వ వచనం నుండి 10వ వచనం వరకు మరి ఉత్తర పత్రాలుగా చదువుకుందాం. చదువుకున్నటువంటి వాళ్ళొకరు వచ్చి చదివి సహాయం చేయండి. వారు చదువుతుండగా ఆ పిమ్మట మనం కూడా వారితో కలిసి చదువుదాం. చదువుకున్నటువంటి ఆ సహోదరులు కానీ సహోదరి మనులు కానీ చదివి సహాయం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును గ్రహించువాడును ధన్యుడని చెబుతున్నాడు గనుక చదువుదాం. అందరూ కూడా శ్రద్ధగా వారితో కలిసి చదువుదాం. ముందుగా దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానందరికీ నా వందనాలు. ఈరోజు నేను చదవబోయే వాక్యం కీర్తన 49వ అధ్యాయం 6వ వచనం నుండి. తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధర విస్తారమును బట్టి
పొగడుకొను వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోవుదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను ప్రశిపాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు. తమ భూములను తమ పేర్లు పెట్టుదురు. ఆమేన్. అటువంటి కూడా ఏదో ఒక రోజు ఈ లోకములో నుంచి వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళమే. అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇక్కడ ఎందుకున్నాం? అసలు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చామనే సంగతులను మనం ఆలోచించట్లేదండి. ఇది భక్తిలో ఉన్నటువంటి పరమార్థం. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి భక్తిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, నిన్ను గూర్చి నువ్వు తెలుసుకొని వెళ్ళాలి. నిన్ను గూర్చి నీవు ఈ లోకములో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకొని నువ్వు ఈ లోకములో నుండి వెళితే దానికి ఒక పరమార్థం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. కానీ లేదనుకొని కొంతమంది, ఉండదనుకొని కొంతమంది, ఉంటే చూపించమని కొంతమంది, ఒకవేళ వెళ్ళొచ్చి ఎవరైనా చెప్పారని కొంతమంది తర్కాలు వితర్కాలు, ఇవన్నీ ప్రియులారా మనిషి జ్ఞానం. ఇది దేవుని జ్ఞానం కాదు. ఇది దేవుని జ్ఞానం వేరు, మనుషుల జ్ఞానం వేరు ప్రియులారా. కాబట్టి నా ప్రియ సహోదరి మనులారా, మూర్ఖులను ప్రసపాయులను ఏకముగా నశించుదురు. ఒక మాట చెప్పి నేను బ్రదర్ ఎన్నారెడ్డి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దామా? కీర్తనలు 39:6 త్వరగా కీర్తనలు 39:6. మనుషులు నీడ వంటి వారు తిరుగులాడుదురు. వారు తొందరపడుటకే వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు కదా. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ధనాన్ని సంపాదించుకుంటున్నాం, భూములను సంపాదించుకుంటున్నాం, ఇళ్లను సంపాదించుకుంటున్నాం, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం, అన్ని సంపాదించుకుంటున్నాం. మంచిదే. ఇది దేవుడు ప్రియులారా తల్లి గర్భములో నుండి భూలోకములోనికి రాకముందు దేవుడు నీకంటే ముందుగా నీకు కావలసి ఉన్నదని సిద్ధపరిచినటువంటి భూమండలం ప్రియులారా. ఇది మనుషులకు తెలియట్లేదు. దేవుడే సిద్ధపాటు చేసి నిన్ను ఇక్కడికి పంపించాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిద్ధపరిచినటువంటి దాన్ని చూసుకొని, ఈ సిద్ధపరిచినటువంటి దాన్ని కలిగి పరలోక సంబంధమైనటువంటి దాన్ని మరిచిపోతున్నారు. పరలోక సంబంధమైనటువంటి దానిని ప్రియులారా సంపాదించుకోలేకుండా పోతూ ఉన్నారు. అయితే దేవుడు దాని గురించి బాధపడుతూ ఉన్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునటం వల్ల వానికి ప్రయోజనమేమంటున్నాడు. అంటే దీన్ని బట్టి
మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఈ ప్రాణము అనగా ప్రియులారా జాగ్రత్తగా, ఆత్మ ప్రాణం ఒకటే, దీనికి మరణము లేదు. జాగ్రత్త గమనించాలి. ఈ ఆత్మకి మరణము లేదు. శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణము లేదు. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్రియులారా, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండగలిగిద్ది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, దాని యొక్క విధానం ఏమిటి, అన్నీ కూడా బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడండి. అందుకేమంటున్నాడు, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపరుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అంటున్నాడు. అంటే ధనము సంపాదించుకోవద్దని దేవుడు చెప్పటం లేదు, కానీ అంతకంటే ముఖ్యమైన దాన్ని మనము ఏం చేస్తున్నామంటే సంపాదించుకొనట్లేదు. సంపాదించుకోవాలి. ఒక మాటను చెప్పి ముగిస్తాను. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7. తిమోతికి రాసిన పత్రిక 6:7. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము. అది క్రైస్తవుని యొక్క జీవితం ఏంటంటే, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారి జీవితం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి. సాటిస్ఫై అంటే ఏంటంటే, ఇక నేను దేవుని తెలుసుకున్నాను చాలు, దేవుని దగ్గరికి నేను వెళతాను అనేటటువంటి ఒక సాటిస్ఫై ఉండాలి, తృప్తి ఉండాలి. తృప్తి లేనటువంటి మనిషి భూమి మీద చచ్చిపోయేంత వరకు సమాధానంగా ఉండడండి. దేనిలోనైనా కానీ, శరీరంలో కానీ ఆత్మలో కానీ తృప్తి లేనటువంటి మనిషి భూమి మీద మరణించేంత వరకు సంతోషంగా సమాధానంగా ఉండడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, అందరూ చనిపోతారు. పశుప్రాయులు, మూర్ఖులు అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నీవు నేను ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి. అవి మంచివైనను చెడ్డవైనను వాటన్నిటిని బట్టి దేవుని ఎదుట నీవు నేను నిలబడాలి. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, లేకపోతే భక్తుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, చనిపోకముందే నీవు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి. మరి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకటం అంత సులభమైన పని కాదు. కానీ ప్రియులారా, దేవునిలో ఉంటే సులభమే. దేవునిలో లేకపోతే కష్టం, కానీ దేవునిలో ఉంటే సులభమే అండి. తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు, మనం ఈ లోకంలోనికి ఏం తీయలేదు, ఏం తీసుకొని పోలేము, అన్నపానములు కలిగి సంతృప్తి కలిగుండు అని చెబుతూ ఉన్నాడు. అంటే అది దేవునిలో ఉన్నప్పుడు సంతృప్తిగా ఉంటాం, దేవునిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం, దేవునిలో ఉన్నప్పుడు సమాధానంగా ఉంటాం. కానీ దేవుని లేకుండా ఉంటాం, చూసావు, అప్పుడు అన్ని సమస్యలే, అంత అసమాధానమే. కాబట్టి కోర కుమారులు చెప్తున్నారు, జ్ఞానులు కొనిపోదురన్న సంగతి వారికి తెలుసు. ఎంతసేపటికి వాళ్ళు జ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్నారు, కానీ అది దేవుడిచ్చిన జ్ఞానం అనేటువంటి సంగతిని మర్చిపోయి, పరలోకములోనికి వెళ్ళేటటువంటి సంగతిని మర్చిపోయి వారు పోతూ ఉన్నారు. వారు పోయే మార్గాన్ని వారు తెలుసుకోకుండా వెళ్ళారు. దానివల్ల వారికి ప్రయోజనము లేదు. కాబట్టి ఈరోజు నువ్వు వెళ్ళేటటువంటి మార్గమును తెలుసుకొని వెళ్ళాలి. బస్ ఎక్కుతున్నటువంటి ఒక ప్రయాణికుడు బస్ మార్గం తెలుసుకొని వెళ్ళిపోతాడు. విమానం ఎక్కుతున్నటువంటి ఒక ప్రయాణికుడు విమాన మార్గం తెలుసుకొని వెళ్తాడు. ఊరికి వెళుతున్నటువంటి వ్యక్తి ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ మార్గాన్ని తెలుసుకొని వెళ్తాడు. కాబట్టి ఈరోజు నీవు ఈ మందిరానికి వచ్చినటువంటి నీ ఆత్మ వెళ్ళేటటువంటి మార్గం ఒకటి ఉంది. ఆ సంగతి నువ్వు తెలుసుకున్నావా?
మరి ఆ సంగతి ఎక్కడ దొరికిద్ది, ఎక్కడ లభిస్తుంది? ఆ సంగతి ఎవరు చెప్తారు అంటే, ఆ సంగతి ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వరు చెప్పరు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషి చెప్పడు. ప్రపంచమ నిర్మాణములను చేసినటువంటి నిర్మాణకుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఇంకెవ్వరు ఆ సంగతిని చెప్పలేరు. ఎవరు ఆ సంగతిని చెప్పలేరు. నీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే ఆ సంగతిని చెప్పగలుగుతుంది. అందుకే నిరంతరం ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ధ్యానించండి, నిరంతరం ప్రార్థించండి, పరలోకములకు వెళ్ళేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి. అదే ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు జ్ఞానివైనా, లేకపోతే నీవు పండితుడివైనా, నువ్వు పామరుడివైనా, నువ్వు ఎక్కువవాడివైనా తక్కువవాడివైనా, నువ్వు మధ్యతరగతి వాడివైనా, ఎవరివైనా కానీ నీవు ఒకరోజు ఈ భూలోకమును విడిచి వెళ్ళిపోవలసినటువంటి ఒక రోజు ఉన్నది. కాబట్టి ఆ రోజు రాకముందే నువ్వు వెళ్ళేటటువంటి మార్గం ఏమిటో తెలుసుకొని ఆ సంగతిని దేవుడు నీకు భూమి మీద తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు విని గ్రహించే అనుభవంలోనికి రావాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి ఆ సంగతులను మనం భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకొందుముగాక. ఎవరిని సేవించగలరు? నది అద్దరిని నీ పితరుల సేవించిన దేవతలను సేవించగలరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవించెదరో కోరుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. రెండో వాక్యముగా చివరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇటాలీ పటాలమనబడిన ఆ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకరు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. చాలు ప్రియులారా, ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి. ఒకటి యెహోషువ కుటుంబం, రెండోది కొర్నేలు కుటుంబం. ఈ 2 కుటుంబాలు కూడా దేవుణ్ణి సేవించినటువంటి కుటుంబాలుగా, దేవుణ్ణి ఆరాధించినటువంటి కుటుంబాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఈరోజు మనం విన్న వాక్య సందేశం ఏమిటంటే, పిల్లలు దేవుడిచ్చేటటువంటి బహుమానాలు. మరి ఆ పిల్లలు, మీరు ఆ బహుమానాలను కాపాడుకుంటున్నారా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే, నేను ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథంలో చెప్పినట్లుగా ప్రతి మనిషి, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఈ భూమి మీద నుంచి ఒకరోజు వెడలిపోయేటటువంటి సమయం ఉన్నది. ఆ సమయంలో నీవు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ పిల్లలను కూడా సిద్ధపరచాలి. సిద్ధపరుస్తున్నామా? మనం సిద్ధపరిచేటువంటి వారిగా ఉంటున్నామా? ఒకవేళ లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, విశ్వాసురాలైన భార్య పరిశుద్ధపరచబడతారు. లేని ఎడల మీ పిల్లలు
అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అర్థమైందా వాక్యం భావం? మీరు అంటే వేరే విధం కాదు, మన విశ్వాసం ఉంటే మన విశ్వాసాన్ని బట్టి మన భర్త ఏమవుతాడంట? పరిశుద్ధపరచబడతాడంట. అంటే మన విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఎక్కడ కనపడాలి? కుటుంబంలో కనపడాలి, గృహంలో కనపడాలి, మాటలో కనపడాలి, ప్రవర్తనలో కనపడాలి, నడతలో కనపడాలి. ఇవి కనపడుతూ ఉన్నప్పుడు తన భర్త ఏమనుకుంటాడంటే, నిజంగా భక్తిలో ఎంత పరమార్థం ఉన్నదా, భక్తిలో ఎంత తగ్గింపు ఉన్నదా, భక్తిలో ఎంత పరిశుద్ధత ఉన్నదా, భక్తిలో ఎంత వ్యత్యాసం ఉందని చూసి, అప్పుడు ఒకవేళ విశ్వాసి అయినటువంటి భార్యగా నీవు ఉంటే, ఆ విశ్వాసి అయినటువంటి భర్త ఏం చేస్తాడంట? పరిశుద్ధపరచబడతాడంటండి. అందుకే యెహోషువ ఏమంటున్నాడంటే, వాళ్ళంతా ఆ దేవతలను వాళ్ళు సేవిస్తున్నప్పుడు ఒకటే మాట అంటున్నాడు, మీరు ఏ దేవతలను సేవిస్తారో మీ ఇష్టం, అది మీకు ఇష్టాన్ని వదిలివేస్తున్నాము, నడిపిస్తుంది నేను కాబట్టి నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాము? యెహోవాను మాత్రమే సేవిస్తాం. అంటే ఇప్పుడు యెహోషువ మంచి నాయకుడిగా ఉన్నాడు, మంచి తండ్రిగా ఉన్నాడు, మంచి భర్తగా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఒక మంచి తల్లిగా నువ్వు ఉన్నావా? అంటే ఒక మంచి తల్లిగా అంటే ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విలువలు కలిగినటువంటి తల్లిగా నువ్వు ఉన్నావా? ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం మారాలి, ఆ కుటుంబం మార్పు చెందాలి, ఆ కుటుంబంలో మార్పు కలిగిద్ది. అంతేగా పరిశీలన చేసుకుందాం ప్రియులారా. అదే కొర్నేలు ఏమంటున్నాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడంట అండి. నేను అంటున్నాను, ఒకవేళ మన భర్త ఇంకా అవిశ్వాసంలో ఉన్నాడా? మన పిల్లలు ఇంకా అవిశ్వాసంలో ఉన్నారా? దానికి కారకులు ఎవరు? నేను చెప్పటం లేదు. దానికి కారకుడు ఎవరు? దానికి కారకురాలు ఎవరు? మీకే వదిలేస్తున్నాను. చెప్పాడు, దానికి కారణాలన్నీ చెప్పాడు. మీరు విన్నారో లేదో? దానికి సంబంధించిన కారణాలన్నీ చెప్పాడు. ఒకటి, వాళ్ళని మార్పు తీసుకొచ్చేటటువంటి మాటలతో మార్పు తీసుకొచ్చేటటువంటి ఆ భక్తి విశ్వాసాలు మనలో లేకపోతే ఒకటి ప్రార్థన ద్వారా మార్చొచ్చు అంటండి. దేని ద్వారా మార్చొచ్చు అంట? ప్రార్థన ద్వారా మార్చొచ్చు. ప్రార్థన ద్వారా అన్ని సాధ్యమేనండి. ప్రార్థన జీవితం నీలో ఉంటే, ప్రార్థన ఆ అనుభవం నీలో ఉంటే, ఒకరోజు కాపోయినా ఒకరోజైనా ఎంత మూర్ఖుడైనా, ఎంత అవివేకమైనా, ఎంత లోకానుసారుడైనా, ఎంత పాపి అయినా, ఎంత తిరుగుబోతైనా, ఎంత తాగుబోతైనా, ఎంత వ్యభిచారైనా ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఏమన్నాడు? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఉండాలి. అది నువ్వేదో పెదవులతో చేయటం కాదు. ఈ ప్రార్థన ఎక్కడి నుంచి రావాలంటే నీ హృదయ అంతరాళముల నుంచి రావాలి. నా కుటుంబం నరకానికి వెళుతుంది, నా పిల్లలు నరకానికి వెళుతున్నారు, నా భర్త నరకానికి వెళుతున్నాడు. ఓ నరకం అంటే నేనేంటో తెలుసుకున్నాను. అంటే నరకం అంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నరకం అంటే నీకేమో తెలియదు. ఆ నరకపు పల్లిమెరలో నుంచి విడిపించడానికి, విడుదల కలగ చేయటానికి పరలోకంలో నుండి ఇదిగో భూలోకానికి ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చారనేటువంటి సత్యాన్ని నువ్వు తెలిస్తే, ఆ సత్యాన్ని తెలిసినటువంటి విశ్వాసురాలు అయితే ప్రియులారా, నీ తండ్రి కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం కన్నీరు కార్చకుండా, మున్నీరు కాకుండా నువ్వు ఉండలేవు, ఉండబట్టలేవు ప్రియులారా.
అదేనండి చెప్పాడు. ఏం చేయాలంట? రేయి మొదటి జామున లేచి, రేయి మొదటి జామున ఎప్పుడో తెలుసా మీకు పిల్లరా? ఒక రాత్రి ఒక 4 జాములు ఉంటాయి. మొదటి జాము, రెండో జాము, మూడో జాము, 4గో జాము. ఈ 4గో జాము అనేది తెల్లవారుతుంది. రేయి మొదటి జాములు అంటే పిల్లరా 8-9 గంటల మధ్యలో ప్రాంతంలో పిల్లరా, ఆ కాలములో ఆ సమయంలో నువ్వేం చేయాలంటే, ఇదిగో నీ యొక్క రహస్యమైనటువంటి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఇదిగో రహస్యమందు చూస్తున్న తండ్రికి నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, విలాపించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు పిల్లరా, ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు కొర్నేలు కుటుంబం లాగా నీ కుటుంబం, నా కుటుంబాలు కూడా మారుతాయి. యెహోషువ కుటుంబం లాగా నీ కుటుంబం, నా కుటుంబం కూడా మారుతాయి పిల్లరా. ఇదిగో లూదియా కుటుంబం లాగా నీ కుటుంబం, నా కుటుంబం కూడా మారుద్ది పిల్లరా. జైలు అధికారి కుటుంబం లాగా నీ కుటుంబం, నా కుటుంబం కూడా మారుద్ది. ఈ కుటుంబంలో తండ్రి మాదిరిగా ఉండాలి, తండ్రి మాదిరిగా ఉండాలి, యజమాని మాదిరిగా ఉండాలి, యజమానురాలు మాదిరిగా ఉండాలి. మాదిరికరమైనటువంటి జీవితాలు ఈరోజు కుటుంబాల్లో కనపడట్లేదు. ఉండకపోవటం వల్ల ప్రియులారా పిల్లలు పెడత్రో పడుతున్నారు. పిల్లలు ప్రియులారా ఇదిగో లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఇదిగో పిల్లరా లోకానుసారమైనటువంటి కార్యాల్లో వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే, నా తల్లి భక్తి నాకు తెలుసు, నా తండ్రి భక్తి నాకు తెలుసు. మందిరానికి పోయినంతసేపే నా తల్లి భక్తి, ఇదిగో మందిరానికి వెళ్ళినంతసేపే నా తండ్రి భక్తి. ఇంట్లో వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో నీ పిల్లలు చూస్తారు, నీ భర్త చూస్తారు, నీ భార్య చూస్తాడు, నీ ఇరుగు పొరుగు వారు చూస్తారు ప్రియులారా. ఇది మనము పరిశీలించుకోవాల్సినటువంటి సమయం ప్రియులారా. ఒకవేళ పరిశీలించుకోకుండా ఎంతకాలం భక్తి చేసినా నిన్ను బట్టి, లేకపోతే నిన్ను బట్టి నీ కుటుంబం నరకానికి నువ్వే పంపిస్తున్నావు, నిన్ను బట్టి నీ పిల్లలు నరకానికి నువ్వే పంపిస్తున్నావు. దానివల్ల ప్రియులారా రేపు దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఇచ్చిన బహుమానం ఎందుకు ఇచ్చానో తెలుసా? పిల్లలు లేక ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా? పిల్లలు లేక ఎంతమంది రోధిస్తున్నారో తెలుసా? పిల్లలు లేక ఎంతమంది ఈరోజు ప్రియులారా ఇదిగో ఎన్ని అగసాట్లు పడుతున్నారో తెలుసా? నీకు పిల్లలు ఇచ్చినందుకు, నీకు కుమార్తెను ఇచ్చినందుకు, నీకు కుమారుని ఇచ్చినందుకు, ఇదిగో నన్ను మహిమపరచడానికి, నన్ను ఘనపరచడానికి కదా నేను పిల్లలు ఇచ్చింది. ఇదిగో నన్ను తెలుసుకున్నటువంటి నీవు, నా మార్గములు తెలుసుకున్నటువంటి నీవు నా మార్గములు నీ పిల్లలకు తెలియజేస్తున్నావా? పిల్లలకు తెలియజేస్తే ఈరోజు పిల్లలు కూడా చర్చి నిండిపోవాలి. కుటుంబాలతో చర్చి మొత్తం పట్టజాలంతో జనంతో నిండిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకెంతకాలం మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. రమ్మనొద్దు వాళ్ళని ప్రియులారా. కానీ నువ్వేం చేయాలో తెలుసా? మోకాళ్ళు ఉంచాలి. ఏం చేయాలి? నువ్వు మోకాళ్ళు ఉంచాలి. నా భర్తను మార్చండి ప్రభువా, నా పిల్లలు మార్చండి ప్రభువా. వంచు ప్రియులారా. మోకాళ్ళు వంచగలిగితే, మోకాళ్ళు వంగగలిగితే, కన్నీటి ప్రార్థన చేయగలిగితే ప్రియులారా, అగస్టిన్ అంటున్నాడు కదా, ఎప్పుడో పరిచయమైనటువంటి ఒక అమ్మాయి అంటుంది కదా, అగస్టిన్ నేను అంటే నువ్వేగా, నేను మాత్రం నేను కాదు. ఏంది అగస్టిను? అప్పుడు మనిద్దరం కలిసి తిరిగాం కదా, అప్పుడు మనిద్దరం కలిసి ఉన్నాం కదా, అప్పుడు మనము శారీరకంగా ఉన్నాం కదా అంటే అని అంటున్నాడు కదా. ఇప్పుడు నేను అగస్టిన్ కాదు, ఇప్పుడు దేవుని బిడ్డను, దేవుని కుమారుడును. దిగో దేవుని చేత నా తల్లి ప్రార్థనలో పరలోకంలో నీకు కొట్టుకొని వచ్చినటువంటి అగస్టిన్ చచ్చిపోయాడు అంటున్నాడు. తల్లి చేసిన ప్రార్థన అండి. చెప్పాడు ఏం చేశానంట? నా తల్లి చేసిన ప్రార్థనలో నేను పరలోకమునకు ఏం చేశాడంట? కొట్టుకొని వచ్చాడు. నువ్వు చేసిన ప్రార్థన ప్రియులారా ఇదిగో మందిరములోనికి నీ భర్త కొట్టుకొని రావాలి, మందిరములోనికి నీ పిల్లలు కొట్టుకొని రావాలి, మందిరములోనికి నీ బంధువులు కొట్టుకొని రావాలి, మందిరములోనికి నీ తల్లి కొట్టుకొని రావాలి, మందిరములోనికి నీ తండ్రి కొట్టుకొని రావాలి. వస్తారు, ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు వస్తారు. ప్రార్థన ముందు ప్రియులారా, ప్రార్థన శక్తి ముందు, ప్రార్థన బలం ముందు ప్రియులారా, ఎంత దుష్టుడైనా కానీ, ఎంత దుర్మార్గుడైనా కానీ, ఎంతటి ప్రియులారా లోకానుసారుడైనా కానీ మార్చగలిగిన శక్తి, మార్చగలిగిన బలం, మార్చగలిగినటువంటి శక్తి దేనికుందో తెలుసా? ఒక ప్రార్థనకు మాత్రమే ప్రియులారా. ఆ ప్రార్థన ఈరోజు కుటుంబాల్లో కనపట్లేదు, ఆ ప్రార్థన ఈరోజు వ్యక్తిగత జీవితాల్లో కనపట్లేదు. నిన్న నేను చాలాసార్లు ఒంటరిగా నా ఇంట్లోకి వెళ్ళి 6 రోజుల మంచి పెళ్లి జరుగుతుంది, ప్రార్థన చేసుకునే వీలు లేదు. ఎంత వేదన అంటే ఒకవైపు పెళ్లి జరుగుతున్నప్పటికీ అయ్యో ప్రార్థన కోల్పోతున్నాను, ప్రార్థన చేయట్లేదని ఒకరోజు డాబా ఎక్కితే, ఒకరోజు ఇంట్లోకి వెళితే ఎక్కడ ఇంటి నిండా పిల్లలే, ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ పిల్లరా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో నేను వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి వాడిని. దయచేసి పిల్లరా ఈరోజు ఎందుకు మన కుటుంబాలు మారట్లేదు, ఎందుకు మన పిల్లలు మారట్లేదంటే పిల్లరా కారకులు ఎవరో కాదు, మనమే.
నా తండ్రి చేసిన ప్రార్థన, నా తండ్రి చనిపోయేంత వరకు కూడా నా కుటుంబం కోసం ప్రార్థన చేశాడండి. ఈరోజు మా అన్నయ్య కుటుంబం మారింది, మా కుటుంబం మారింది, ఆఖరికి మా అక్కయ్యల కుటుంబం కూడా మారింది. ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా దేవుళ్ళు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయపరచండి. ఒక్కడు చెప్తున్నాడు మరలా, ఒక్కరు ప్రార్థన చేసే వాళ్ళు కుటుంబంలో ఉంటే, ఒక్కరు ప్రార్థన పర్రాలు ఉంటే, ఒక్కడు ప్రార్థన కలిగినటువంటి ఆ వ్యక్తి ఉంటే పిల్లరా, ఆ కుటుంబాలు అద్భుతంగా దేవుని సన్నిధిలోనికి కొట్టుకొని వస్తాయి. దైవజనునిగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా మన పిల్లలు మారకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ప్రార్థన లేదండి. కుటుంబాల్లో ప్రార్థన లేదు, వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు పిల్లరా, బుధవారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు. ప్రార్థన ఎందుకంటే పాస్టర్ గారికి ఏం పని లేదు, ప్రార్థన ఎందుకంటే పాస్టర్ గారికి పని లేదు, మనకు పని ఉంది కదా. పని లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు లేరు పిల్లరా. ఇదిగో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఈరోజు పని ఉన్నది. 24 గంటల్లో పిల్లరా, 1 గంట కూడా క్రైస్తవులు ప్రార్థన చేయలేకపోతున్నారు. నిజంగా పిల్లరా, చాలా దురదృష్టకరమైన విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లరా, ప్రార్థన చాలా శక్తివంతమైనది పిల్లరా అని అంటున్నాడు కదా. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నేను అంటున్నాను, యెహోషువకి ఆ కుటుంబం ఎలా లోబడ్డదో తెలుసా? యెహోషువ ప్రార్థన పరుడు. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే పిల్లరా, ఆ రోజు ఆగిపోయింది. ప్రార్థన పరుడు ఎవరో తెలుసా? యెహోషువ. ఎంత ప్రార్థన పరుడో తెలుసా? సృష్టిని ఆపటం మామూలు విషయం కాదు పిల్లరా. ఇదిగో సూర్యుడు ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే పిల్లరా ఆగిపోయిందండి. కాబట్టి ఈరోజు మరలా చెబుతున్నాను, వేదనతో చెప్పాడు, బాధతో చెప్పాడు, దుఃఖంతో చెప్పాడు. ఈరోజు పిల్లరా, అసభ్యకరమైనటువంటి మాటలు పిల్లల్లో వస్తున్నాయి. ఈరోజు అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి దృశ్యాలు, చూడరాని దృశ్యాలు చూసి పిల్లరా చదువులు పాడైపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు నరకానికి దగ్గరైపోతున్నారు. ఒక తల్లిగా నీకు ఆవేదన ఉన్నదా? ఒక తండ్రిగా నీకు ఆ బాధ ఉన్నదా? నిజంగా నీవు క్రైస్తవురాలవైతే, నిజంగా నువ్వు క్రీస్తు మనుషుని కలిగి ఉంటే, క్రీస్తుని పోలిన మనుషుని కలిగి ఉంటే పిల్లరా, నీవు నిజంగా ప్రతిరోజు నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చకుండా నీ ప్రార్థన గదుల నుంచి బయటకు రావద్దు పిల్లరా. అనుభవం ఉండాలి, అనుభవం ఉండాలి. ఈరోజు మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు చూడండి, బయటకు వెళ్ళి చూస్తే ఎక్కడ తిరుగుతున్నారు చూడండి. నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పలేకపోతున్నావంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. మొదట ఎదగాలి. మొదట ఏంటంటే ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం. దేవుడిచ్చిన బహుమానాలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బహుమానాలు ఎక్కడున్నాయి? ఆ బహుమానాలు ఎలా ఉన్నాయి? లోక సంబంధమైనటువంటి బహుమానాలు బీరువాలో పెట్టుకుంటాం. ఇంటికి వెళ్తావా? పరిశుద్ధ మరొకసారి యేసు నామములో తండ్రి, ప్రతి స్వజ్వరం విడిచిపోను, ఇప్పుడే శీఘ్రమే స్వస్థత కార్యం జరుగునుగా. మీరు స్వస్థపరిచి బాగు చేయండి. యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 1 నిమిషం ప్రార్థన చేసుకో. నీ కుటుంబంలో ఎంతమంది రక్షింపబడ్డారు? ఎందుకు రక్షణ పొందుకోవటం లేదు? యెహోషువ కుటుంబముతో కలిసి సేవిస్తూ ఉన్నాడు. కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లలు. కొర్నేలు కుటుంబముతో భక్తి కలిగి ఉన్నాడు. లూదియా కుటుంబంతో కూడా రక్షణ పొందుకున్నది. జైలు అధికారి కుటుంబం కూడా ఆ రాత్రికి రాత్రే రక్షణ పొందుకున్నారు. రక్షణ లేకపోతే శిక్ష ఉన్నది. శిక్ష ఉన్నది ప్రియ సహోదరి. నువ్వు చేసిన ప్రతి పనికి, నేను చేసిన ప్రతి పనికి శిక్ష ఉన్నది.
ఓ మనుష్యుడా, గలతీలు రాసిన పత్రిక అంటాడు కదా 6:7 పౌలు చెబుతున్నాడు గలతీ సంఘముతో, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడంట. నీ ఇంటిలో నువ్వు ప్రార్థన విత్తుతున్నావా? నీ ఇంటిలో ప్రార్థన గది ఉన్నదా? నీ ఇంటిలో ప్రార్థన స్థలం ఉన్నదా? నీ ఇంటిలో అన్ని వస్తువులకు స్థలం ఉన్నది. బీరువాకు స్థలం ఉన్నది, డబల్ కార్డుకు స్థలం ఉన్నది, పిల్లరా ఫ్రిడ్జ్కు స్థలం ఉన్నది. అవి వాడితే పాడైపోయేటటువంటి వస్తువులకు స్థలం ఇస్తున్నావు. కానీ జీవము గల దేవునికి ఇదిగో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. తన మీదకి శిక్ష వస్తుందని తెలిసినప్పటికీ, తను సింహాల బోన్లో వేస్తారని తెలిసినప్పటికీ, సింహాలు తనను తింటాయని తెలిసినప్పటికీ దానియేలు అంటున్నాడు కదా, నేను ఇదిగో ఇట్టి శాసనమును విని కూడా, ఇట్టి శాసనము రాయబడినటువంటి మాట విని కూడా దానియేలు వెళ్ళి తన ప్రార్థనను మానలేదు. ప్రియులారా, ఈరోజు నీ ప్రార్థన మాని ఎన్ని సంవత్సరాలైంది? నీ ప్రార్థన మాని ఎన్ని నెలలైంది? నీ ప్రార్థన మాని ఎన్ని వారాలైంది? నీ ప్రార్థన మానుకున్నావు కదా. అసలు తిరిగి నా భర్త మారట్లేదే, తిరిగి నా పిల్లలు మారట్లేదే. ఎలా మారుతారు? ఎలా మారుతారు ప్రియులారా? యేసుక్రీస్తు చెప్పలేదా సిలువలో, సియోను కుమార్తెలారా, నా కోసం ఎందుకమ్మా మీరు ఏడవాలి? నేను వచ్చింది ఈ కార్యం కొరకే, నేను వచ్చింది ఈ పని కొరకే. ఇదిగో పాపులను రక్షించడం కోసం, పాపములో శాపములు ఉన్నటువంటి వారి కోసం, ఇదిగో ఆ శిలువ మీద బలియాగం కావడం కోసం నేను వచ్చాను. ఇదిగో నేను బలిగా సమర్పించబడాలి. ఇది నా తండ్రి నాకు అప్పగించిన పని. మరి మీరేం చేయాలి? నా కోసం ఏడవద్దమ్మా, నా కోసం ఒక కన్నీరు కూడా కార్చొద్దు. ఎవరి కోసం కార్చాలో తెలుసా? నీకు ఇచ్చిన బహుమానం కోసం కార్చు, నీకు ఇచ్చిన స్వాస్థ్యం కోసం కార్చు. నువ్వు రేపు వారు నరకములో అగ్నిలో కాలుతూ ఉంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి ఆ లోకములోనికి వెళ్ళటము నీ ఇదిగో దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఎంత మాత్రం కాదు. చావులకై పట్టుబడినటువంటి వారిని నువ్వు విడిపించలేకపోతున్నావు. మెడమలకు జోగుతున్నటువంటి వారిని తప్పించలేకపోతున్నావు. పైకి మరల క్రైస్తవులం, పైకి నేను క్రైస్తవురాలను, పైకి నేను క్రైస్తవుడను. ప్రియులారా, పై భక్తి కాదు దేవునికి కావాల్సింది. ఈ శరీర సంబంధమైనటువంటి భక్తి కాదు దేవునికి కావాల్సింది. పిల్లారా, పరిపూర్ణమైనటువంటి భక్తి కావాలి, పరిపూర్ణమైనటువంటి మనసు కావాలి, పరిపూర్ణమైనటువంటి జీవితం దేవునికి కావాలి. పిల్లారా, ఆయన పరిపూర్ణుడు కనుక నువ్వు కూడా పరిపూర్ణుడుగా, పరిపూర్ణురాలుగా ఉండాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, ఏబులాగా ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో నీకు తెలుసా? నీ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసా? ఈరోజు నువ్వు మందిరంలో ఉన్నావు, నీ పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి ఇంటికి పోయిన తర్వాత అడుగు. ఈరోజు ఎక్కడున్నావు నానా అంటే, అమ్మా నేను చెడు స్నేహాలు చేస్తున్నాను. ఈరోజు పిల్లలను పాడు చేసేటటువంటి, పిల్లల మనసులను పాడు చేసేటటువంటి, పిల్లల హృదయాలను పాడు చేసేటటువంటి, పిల్లలను తొందరగా పాడు చేసేటటువంటి యాంత్రిక సంబంధమైనటువంటివి అధునాతనమైనటువంటి పరికరాలు ఈరోజు పిల్లరా నీవే తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెడుతున్నావు. ఇదిగో రిమోట్, ఇదిగో నైలా, ఇదిగో నైలా సెల్, ఇదిగో నైలా, ఇదిగో సెల్ చూసుకుంటూ ఉండు, లేకపోతే టీవీ చూసుకుంటూ ఉండు. ఆ టీవీలో వాడేం చూస్తున్నాడు, ఆ సెల్లులో వాడేం చూస్తున్నాడు, వాడు మనసు ఎటు వెళుతుంది, వాడి యొక్క ఆలోచనలు ఎటు వెళుతున్నాయి, పాడు చేస్తున్నాయి, అంతర్గతంగా పాడైపోతున్నాడు. పాడైపోయే విధంగా నువ్వు చేశావు. గద్దించలేదు నువ్వు వాడిని, గద్దింపును లక్ష్య పెట్టట్లేదు వాళ్ళు. నీవే నేనే కారుకురాలం. ప్రియులారు, ఎవరు కాదండి. దేవుడిచ్చిన బహుమానాలు ఏమైపోతున్నాయి? పిల్లరా, ఏలి కూడా తన పిల్లలను గద్దించే స్థితిలో లేడు. తన పిల్లలను ప్రియులారా ఇదిగో బుద్ధి చెప్పే స్థితిలో లేడు. ప్రియులారా, ఒకరోజు ప్రియులారా వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా?
ఈరోజు ఒకవేళ నువ్వు అనుకుండొచ్చు కదా, వాళ్ళ గతి వాళ్ళే. నీకు ఇచ్చిన బిడ్డల పట్ల దేవుడు ఒకరోజు నీ బాధ్యతను అడుగుతాడు. తల్లిగా నీ బాధ్యతను చేసావా? తండ్రిగా నీ బాధ్యతను చేసావా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా పిల్లారా, ఆయన వెళుతూ సిలువలో పిల్లారా తన తల్లిని, తన ప్రియమైనటువంటి ఇదిగో పిల్లారా శిశువుడికి అప్పగించి వెళ్ళాడండి. ఈరోజు నిజంగా నీకు ఒక బాధ్యత ఉన్నదన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నట్లయితే, నీ పిల్లల పట్ల బాధ్యతలు లేకున్నటువంటి విషయాన్ని నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో ఈరోజు దైవజనుల ద్వారా లేకపోతే సహోదరుల ద్వారా హెచ్చరింపబడితే ఈరోజే నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు ప్రార్థన ప్రారంభించు. ఈరోజే పిల్లల సమయమందును అసమయమందును ముమ్మారు నువ్వు ప్రార్థన చేయి. మరుసటికి సంవత్సరమున నీ భర్త మారకపోతే, నీ పిల్లలు మారకపోతే, నీ కుటుంబం మారకపోతే, ఒక సేవకునిగా ఇదిగో ఈ పులిపేట మీద చెబుతున్నారు పిల్లలారా, నీ కుటుంబం మారకపోవడానికి ఇదిగో నీ ప్రార్థన నీ ఇంటి కప్పు దాటలేదు. నీ ప్రార్థన పిల్లలారా ఇదిగో పెదవులతో చేస్తున్నావు. నీ ప్రార్థన ఇదిగో పిల్లలారా హృదయాలు సారంగా చేయట్లేదు. నీ ప్రార్థన పవిత్రంగా చేయట్లేదు. నీ ప్రార్థన పరిశుద్ధంగా లేదు పిల్లలారా. వేదన దేవుడు బహుమానాలు ఇవ్వాలంటే దేవుడు నిజంగా గర్భములో ఆ శిశువును తయారు చేయడం కోసం, ఆ నిర్మాణం చేయడం కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు పిల్లరా. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నా బిడ్డ, నా బంగారం అని ముద్దాడుతున్నావే తప్ప ఆ బంగారం ఎవరో తెలుసా? ఆ బంగారం దేవుడిచ్చిన బహుమానమని, ఆ వెండి దేవుడిచ్చిన బహుమానమని పిల్లరా నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఇదిగో ఆ గ్రహించలేని స్థితిలో ఒకరోజు పిల్లరా దేవుడు నేను అడుగుతాడు పిల్లరా. అడిగినప్పుడు నువ్వే లెక్క చెబుతావు పిల్లారా. ఎవరు అడగరు నిన్ను పిల్లారా, దేవుడు అడుగుతాడు ఒకరోజు. చిన్న ప్రార్థన చేసుకో. అవును ప్రభా, ఒక వారం రోజులు ప్రార్థన చేసి నేను మర్చిపోతున్నాను ప్రభా, లేకపోతే ఒక నెల ప్రార్థన చేసి నేను మర్చిపోతున్నాను ప్రభా, సంవత్సరాలు తరబడి ప్రార్థన చేయలేకపోతున్నాను. దానియేలు లాగా ముమ్మారుగా ప్రార్థన చేయలేకపోతున్నా ప్రభా. ఇదిగో అయ్యా, ఇదిగో విధవరాల్లాగా ఇసుకగా ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా. ఇదిగో నైలా ఎడతెగగా ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా. నేనే లోక సంబంధంగా ఉన్నట్లయితే, నేనే ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నట్లయితే, నేనే ప్రార్థన పర్రాలుగా లేకున్నట్లయితే, నేనే ప్రార్థన యోధుడిగా లేకున్నట్లయితే నా కుటుంబం ఎలా మారుతుంది? నా బ్రతుకు ఎలా మారుతుంది? నా పిల్లలు ఎలా మారుతారు? నేను మారాలి. నువ్వు మారాలి ముందు పిల్లలారా. నువ్వు మారుతే నీ కుటుంబం మారుతుంది పిల్లలారా. నువ్వు మారుతే నీ జీవితం మారుతుంది. నువ్వు మారుతే పిల్లలారా నీ బ్రతుకు, నీ కుటుంబము ఇక్కడ భూమి మీద స్వర్గాన్ని చూడగలుగుతావు పిల్లలారా. అసమాధానంతో ఉన్నది ఈరోజు, చికాకులతో ఉన్నది పిల్లలారా. ఈరోజు చిందరవందర ఉన్నది పిల్లలారా. నీ కుటుంబంలో కలిగితే సమాధానం లేదు. నీ కుటుంబంలో నిజంగా ఉంటున్నావన్నా కానీ నిశ్చలమైన స్థితిలో ఉన్నావు. నిర్భయముగా లేవు. అనేకమైనటువంటి భయ భ్రాంతులతో ఉన్నావు. కారణం ఏమిటో తెలుసా? నీ కుటుంబంలో ప్రార్థన లేదు ప్రియులారా. ప్రార్థన సాలించి ఎన్నో రోజులైంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన సాలించి ఎన్నో దినాలైంది ప్రియులారా. నీ ప్రార్థన మానుకొని ఎన్నో దినాలైంది. ఒకవేళ నామకార్థంగా నువ్వు చేస్తున్నావు, నామకార్థంగా అంటే అలవాటుగా చేస్తున్నావు ప్రియులారా. అలవాటుగా కాదు, దేవునికి కావలసింది ప్రియులారా నీ అంతరంగంలో నుండి రావాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? నీ కుటుంబంలో నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ భార్య కోసం ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, మీ అమ్మ కోసం ప్రార్థన చేయి, మీ నాన్న కోసం ప్రార్థన చేయి, నీ బంధువుల కోసం ప్రార్థన చేయి, నీ రక్త సంబంధుల కోసం ప్రార్థన చేయి పిల్లలారా. పౌలు అంటున్నాడు కదా, నా రక్త సంబంధికుల్లో ఏ ఒక్కరు కూడా నశించిపోవటము నేను చూడలేను. ఇదిగో ప్రసవ వేదన పడుతున్నాడు పిల్లరా. ఎందుకో తెలుసా? ఆత్మీయ బిడ్డలు ఇదిగో పిల్లరా మరలా తప్పిపోతున్నారు, మరలా ఇదిగో లోకంలో కలుస్తున్నారు, మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారని పిల్లరా ఈ 14 పత్రికలు కూడా మనం పత్రిక పాఠాల్లో మనం ప్రతి వారం ధ్యానిస్తున్నాం పిల్లరా. ఈ పత్రికలు ఎందుకో తెలుసా? హెచ్చరించడానికి. ఈ పత్రికలు ఎందుకో తెలుసా? నిలబెట్టడానికి. ఈ పత్రికలు ఎందుకో తెలుసా? ఇదిగో నిన్ను ఓ నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడమని చెప్పడానికి పత్రిక పాఠాలు. అవునయ్యా, నేనే మారలేదు. ఒకవేళ నేనే మారలేదు అనుకుంటే ఒప్పుకో. దాచుకోద్దిగా. అతిక్రమంలో దాచిపెట్టేవాడు అస్సలు వర్ధలో, నీ ఆత్మీయ జీవితంలో వర్ధలో లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? దాచిపెడుతున్నావు ప్రియులారా. ఏం దాచిపెడుతున్నావు? ఒకసారి దేన్ని దాచిపెడుతున్నావు ప్రియులారా? భూమిలో దాచిపెట్టాడు ఒకడు,
ఒకటిస్తే ఒకడు దాచిపెట్టాడు. దేవుడు అంటున్నాడు కదా, చెడ్డ దాసుడా, ఒరే చెడ్డోడా, ఒరే వెర్రివాడని బైబిల్లో కొంతమందిని అన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరికి చెందుతాయని నీకు తెలియదురా అంటున్నాడు. ప్రాణం విలువ తెలియక, కుటుంబం విలువ తెలియక, పిల్లల విలువ తెలియక, భర్త విలువ తెలియక, భార్య విలువ తెలియక ఈరోజు ప్రపంచం ఎడిపోతుంది. ఈరోజు పిల్లల కుటుంబాలు ఎడిపోతున్నాయి. ఈరోజు కుటుంబ వ్యవస్థలు ఏమైపోతున్నాయి, ఈరోజు కుటుంబ విలువలు ఏమైపోతున్నాయి. పిల్లల యజమానుడిగా నీవు నేనే కారకులు. ఒకవేళ సేవకుడిగా నా పిల్లల విషయంలో నేనే కారకుడును ప్రియులారా. నీ పిల్లల విషయంలో నువ్వే కారకురాలు, నీవే కారకుడు ప్రియులారా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక్క నిమిషం ఈ రోజు నుంచి ప్రార్థన మానొద్దాం. ఆహారం తినపోయినా పర్లేదు, ఆహారం లేకపోయినా పర్లేదు ప్రియులారా. ప్రార్థన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అది. అవును ప్రభా, నా ఇంటిలో ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయా, నా ఇంట్లో పోకిరి మాటలు ఉన్నాయా, నా ఇంటిలో ప్రభా నాయనా రక్షణ స్వార్థ లేదయ్యా. నీతిమంతుల గుడారములో రక్షణ స్వార్థను గురించినటువంటి శ్వాసన ఉండాలి కదా. అది యెహోషువ కుటుంబంలో ఉంది, అది కొర్నేలు కుటుంబంలో ఉంది, అది లూదియా కుటుంబంలో ఉంది, అది జైలధికారి కుటుంబంలో ఉంది, అది యోగు కుటుంబంలో ఉంది. అది ప్రియులారా, ఇదిగో నీ కుటుంబంలో ఉన్నదా? కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలములు ఆయనిచ్చు బహుమానం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు కదా. ఈ బాణాలు ఎక్కడుంటున్నాయి? ఈ బాణాలు ఎడిపోతున్నాయి, ఈ బాణాలు ఎక్కడ తిరుగుతున్నాయి? ఈ బాణాలు ప్రియులారా, ఇదిగో అపవాది సంబంధమైనటువంటి వాటికి లోనైపోతూ ప్రియులారా ఎంతోమంది తల్లిదండ్రులకు ఆవేదన కలిగించేటటువంటి బిడ్డలుగా మనం ఈరోజు ఉండడానికి మనము కారకులం కాదా? ఏ రోజైనా కూర్చోబెట్టి, ఏ రోజైనా నీ ఇంటిలో ప్రియులారా నువ్వు ప్రార్థన చేస్తూ నీ బిడ్డలను ప్రార్థన చేసుకుందాం రావని బాల్య దినములందే నిజంగా వారికి మార్గములను నడిపించేటటువంటి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు లేకపోతే ఈ వర్తమానం నీకోసమై ఈరోజు సహోదరుని పంపించింది. ఈ వర్తమానం నీకోసమే ప్రియ సహోదరుడా. ఒకవేళ నీ కుటుంబంలో అది కరువు అయిపోతుందేమో, నీ కుటుంబంలో అది కనపట్టలేదేమో, నీ కుటుంబంలో అది ఉండట్లేదేమో ప్రియులారా. నీ కుటుంబంలో సీరియల్కి సమయం ఉంటుందేమో, నీ కుటుంబంలో సినిమాలకు సమయం ఉంటుందేమో, నీ కుటుంబంలో పోకిరి శాస్త్రాలకు సమయం ఉంటుందేమో, నీ కుటుంబంలో కాని మాటలకు, ఇదిగో లేని మాటలకు చోటు ఉంటుందేమో. దేవుని మాటలకు చోటు లేనటువంటి కుటుంబముగా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో అది నీ గురించే దేవుడు మాట్లాడితే గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. మాట్లాడుతున్న చప్పట్లు కొట్టు. నా గురించే మాట్లాడాడు, నా కుటుంబం గురించే మాట్లాడాడు, నా పిల్లల గురించే మాట్లాడాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు ప్రియులారా? ఏం చేయాలో తెలుసా? ఈ నా మాటలు విని వాటి చెప్పు నువ్వు చేయాలి, వాటి చెప్పు నువ్వు చేయగలగాలి. ఇదిగో వీళ్ళు విడిచిపెట్టి కొట్టుకొని పెట్టేటువంటి వారిగా నువ్వు ఉండకూడదు ప్రియులారా. నువ్వు క్రైస్తవుడుగా ఉండాలి, నీ పిల్లలను క్రైస్తవులుగా తయారు చేయాలి ప్రియులారా. ఒక సైనికుడు, ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలు ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటాడు. ఒక లాయర్ తన పిల్లలు లాయర్ కావాలని కోరుకుంటాడు. ఒక డాక్టర్ తన పిల్లలు డాక్టర్ కావాలని కోరుకుంటాడు. ఒక ఉద్యోగస్తుడు తన పిల్లలు ఉద్యోగస్తుడు కావాలని కోరుకుంటాడు. మరి క్రైస్తవుడిగా నీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఏం కావాలని కోరుకుంటున్నావు ప్రియులారా? నువ్వే సాహసములు ఉన్నావు, ఏ అనుభవాలు ఉన్నావో చిన్న ప్రార్థన చేసుకుందామా? ఉన్న పాటున్నా ఒప్పుకోగా, అవును ప్రభా, ప్రార్థన మర్చిపోయి సంవత్సరాలు అవుతుందయ్యా, ప్రార్థన మర్చిపోయి నెలలు అవుతుంది ప్రభా, ప్రార్థన మర్చిపోయి ఓ ప్రభా ఇదిగోనైనా గుర్తుంటే చేస్తున్నాను, అలవాటు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా 7 సార్లు ప్రార్థన చేశాడు కదా దావీదు. ఈరోజు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, రాజరికంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, సింహాసనం ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా 7 సార్లు ఎలా చేయగలిగాడండి? ఈరోజు నీకు
నీకు నిజంగా ఏ రాజ్యం ఉన్నది, ఏ సామంతులు ఉన్నారు, ఏ బలగం ఉంది, ఏ బలగాలు ఉన్నాయి? ఏమీ లేవు కదా. దేవుడిచ్చిన 24 గంటలను, దేవుడిచ్చిన ప్రియులారా ఇదిగో 12 గంటలను, దేవుడిచ్చినటువంటి 365 రోజులను, దేవుడిచ్చిన 52 వారాలను వ్యర్థముగా నువ్వు గడుపుతూ నిజంగా మరలా తిరిగి దేవుణ్ణి అంటున్నావు కదా, ఇదిగో ఎంత ప్రార్థన చేస్తే లాభం ఉన్నది, నా కుటుంబం మారట్లేదు. ఎంత ప్రార్థన చేస్తే ఉన్నది, నా భర్త మారట్లేదు. ఎంత ప్రార్థన చేస్తే ఉన్నది, నా పిల్లలు మారట్లేదు. దేవుడు తప్పు కాదు, అది దేవుడు తప్పుడసుడు కాదు, దేవుడు అన్యాసుడు కాదు. దేవుడు పిల్లరా ఇదిగో ఆనాడు ఇదిగో పిల్లరా ఇశ్రాయేలు ప్రజల మరల దిగి రాలేదు. ఆయన దిగొచ్చాడు పిల్లరా. దిగి రావటమే కాదు పిల్లరా, మోషేను పంపించాడు. మోషేను పంపించడమే కాదు, వాళ్ళని ఆ బానిసత్వం చిడిపించలేదా? చదవలేదా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని? పిల్లరా చదవలేదా పరిశుద్ధ గ్రంథాన్ని? తెలుసుకోలేదా పరిశుద్ధ గ్రంథాన్ని? తెలుసుకోలేదా భక్తుల చరిత్రను? తెలుసుకోలేదా అపోస్తుల చరిత్రలను? తెలుసుకోలేదా పిల్లరా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని? ఈరోజైనా మేలుకుంటావా? నిద్రపోతున్నావు పిల్లరా, నిద్ర నుండి మేలుకుందాం. అవునయ్యా, నిజమేనయ్యా, నిజమేనయ్యా, నిజమేనయ్యా అంటే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ ఇంకా నీవు ఐఎమ్ కరెక్ట్ అంటే నేనేం చేయలేను ప్రియులారా. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, ఒకని ఎదుటి సరైనదిగా కనపడదు కలదు కానీ తుదకు అది దేనికి దారితీస్తుందంటే మరణమునకు దారితీస్తుంది. నెదుటి నీ భక్తి కరెక్ట్ అనుకుంటున్నావు, నెదుటి విశ్వాసం కరెక్ట్ అనుకుంటున్నావు, నెదుటి నీ యొక్క ప్రార్థన కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ వాక్యానుసారములోనికి వాక్యములోనికి వచ్చి చూడు. వాక్యం అనగా దేవుడు కాదా? దేవుడు చెప్పినట్టు చేయకుండా, దేవుడు నడమన్నట్టు ప్రకారం నడవకుండా, నీ చిత్తాలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నా తలంపులు నేను చేసుకుంటూ పైపెచ్చు పిల్లరా మరలా దేవుణ్ణి మనము అవమానపరుస్తున్నాం. ఏమండి, యెహోషువ కుటుంబం ఎలా మారిందండి? కొర్నేలు కుటుంబం ఎలా మారిందండి? లూదియా కుటుంబం ఎలా మారిందండి? నిజంగా పిల్లరా అన్న కుటుంబం ఎలా మారిందండి? ఈరోజు పిల్లరా కుటుంబ వ్యవస్థలన్నీ కూడా బైబిల్లో నుండి వచ్చాయి పిల్లరా. కుటుంబ వ్యవస్థ బైబిల్లో నుంచే కట్టబడదు పిల్లరా. పడిపోయిన కుటుంబాలు ఉన్నాయి, పడగొట్టబడ్డ కుటుంబం ఉన్నాయి, లేవబడ్డ కుటుంబాలు ఉన్నాయి, లేచి దేవుని కొరకు ఇదిగో పిల్లరా తిరగబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. సౌలు కుటుంబం పిల్లరా, ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం ఎలా ఉన్నదో పిల్లరా, నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబాన్ని పిల్లరా, దేవుని కొరకు చనిపోతే లాభమైనటువంటి కుటుంబముగా పిల్లరా లేవనెత్తున దేవుడు పిల్లరా ఈరోజు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా లేవనెత్తాలి అంటే నువ్వు మోకాళ్ళు ఉంచాల్సిందే. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈరోజు నిజంగా ప్రభా మీరు కోరుకున్న కుటుంబాలు, మీరు ఆశించిన కుటుంబాలు అన్నీ కూడా ప్రభా విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా. ఆనాడు ఆదాముల కుటుంబాల నుంచి నేటి కుటుంబాలన్నిటిని కూడా అపవాదినైనా అతలాకుతలం చేసి పడేస్తున్నాడు ప్రభా. దానికి కారణం ఒక్కటే ప్రభా. నాయన మీరు గెస్టమైనటువంటి వనంలో కూడా నీ శిష్యులతో చెప్పావయ్యా, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమని. అయ్యా మీరు ఇదిగోనైనా ఆనాడు నా ప్రభా సిలువలోనైనా ఇదిగో ప్రభా నా కోసం ఆడుకొద్దమ్మా, మీ పిల్లల కోసం మీకోసం ఆడమండి చెప్పావయ్యా. ఈరోజు ప్రభా మా పిల్లలను మేము ప్రార్థనలో ప్రయోజకులుగా చేయలేకపోతున్నాము. మా పిల్లలను ప్రభా విశ్వాసంలో అన్నలాగా పెంచలేకపోతున్నావేమో. మా పిల్లలను ప్రభా యెహోషువ కుటుంబంలాగా ఉంచలేకపోతున్నాము ప్రభా. ఇదిగో కొర్నేలు కుటుంబంలాగా ఉంచలేకపోతున్నామేమో, జైలు అధికారి కుటుంబంలాగా ఉంచలేకపోతున్నాము ప్రభా. వారు మీరిచ్చిన బహుమానాలు ప్రభా ఒకరోజు మమ్మల్ని అడుగుతారని ప్రభా ఈరోజు నాయన దైవ వర్తమానం ద్వారా మీరు మాకు అందించారు ప్రభా. కాబట్టి నాయన విన్న మేమందరం కూడా ప్రభా మరొకసారి మేల్కొల్పే విధంగా, మరొకసారి కనుపగలిగే విధంగా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ రోజు నుంచి నాయన మా కుటుంబాలను ప్రార్థనా గదులుగా, మా కుటుంబాలను ప్రార్థనా స్థలాలుగా, మా కుటుంబాలను నీతిమంతుల గుడారాలుగా, ఇదిగో ప్రభా కొర్నేలు కుటుంబం లాగా, ఇదిగో ప్రభా యెహోషువ కుటుంబం లాగా, అన్నా కుటుంబం లాగా ప్రభా, జైలధికారి కుటుంబం లాగా మేము కూడా ప్రభా నైనా పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా, ఓ పరివర్తన కలిగిన కుటుంబాలుగా, మార్పు చెందినటువంటి కుటుంబాలుగా, మార్పు పొందిన కుటుంబాలుగా మీలో ఉండి మీతో ఉండి ఇదిగో నా యందున మీరు మీ యందున మాటలు ఇచ్చినట్లా మీకేది ఇష్టమో అడగమని చెప్పావు కదయ్యా. మా యందు మీ మాటలు లేవేమో ప్రభా, అందుకే నాయన మేము అడిగింది పొందుకోలేకపోతున్నాము ప్రభా.
ఈ రోజు నుంచి నా ప్రభా అడిగిన ఆయన మా కుటుంబాలన్నీ కూడా ప్రభా పరలోక సంబంధమైన గౌనులను అయ్యా వెళ్ళేటటువంటి కుటుంబాలుగా మా సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ కట్టున్నట్లుగా నీ బిడ్డలను మేలుకొల్పమని, నీ బిడ్డలను ప్రభా నిద్రను మేలుకొల్పి నా తండ్రి ఒక్కొక్కరిని జాగృతపరచమని తండ్రి, తెచ్చిన రైసులు ఇచ్చిన కానుకలను కూడా తండ్రి అయ్యా ఎంతైతే తెచ్చారో ప్రభా ఇచ్చినారు రెట్టింపుగా దయచేయండి. వారి పంట భూములను, వారి దుక్కుటెద్దులు, వారి మేకమందులను, వారి పశువులను, వారి గర్భఫలములు అన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వాక్యం చెప్పని దాసుని కూడా దీవించండి ప్రభా. ఇంకా తన గర్భఫలములను వారికి ఇచ్చిన ఇదిగో ప్రభా సత్యమణిని, వారికి ఇచ్చిన కుమారులను, కుమార్తెలను, మనవళ్ళు అందరిని కూడా దీవించండి ప్రభా. ఒకరోజు వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ ఇదిగో ప్రభా, ఇదిగో నైనా వెళ్ళి స్వార్థను అనేకులు నిలబడి కొంతమందినైనా మేల్కొల్పాలి, కొంతమందినైనా యేసు వైపు తెంపాలి, కొంతమందినైనా ఆక్యములో బలపరచాలని ఇదిగో నీ దాసునికి ఇచ్చినటువంటి ఈ మంచి ప్రభా సువార్త వాక్యం నిమిత్తమే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకా అనేక ప్రాంతాల్లో బాగా వాడుకొని తండ్రి, వయసు మీద పడుతున్నప్పటికీ నా తండ్రి నాయన వారిలో ఉంచిన ప్రభా ఇదిగో ఆసక్తిని ప్రభా ఇంకా నాయన మోషేకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి వాడుకొని మహిమ పొందమని మరొకసారి నన్ను, నా కుటుంబాన్ని తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, తల్లోంచిన ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యము నా తండ్రి, ఎవరు కూడా నాయన గాలికి చెదిరిన పట్టులాగా నా తండ్రి ఇదిగో ముళ్ళ కంచెల్లోనైనా ఇదిగో ప్రభు రాతి నెలలో తండ్రి నైనా ఇదిగో రోడ్డు పక్కన పడిన విత్తనాలకు కాకుండా తండ్రి సారవంతమైనటువంటి మన్నులో పడి 30 60 100 ఫలించును గాక. పరిశుద్ధాత్ముడు తండ్రి, ఆ రీతిగా మా కుటుంబాలన్నీ కూడా నా తండ్రి నాయన మీకు ఇష్టమైనటువంటి కుటుంబాలుగా కట్టుకొని మీ పరలోక గౌనులు చూసేటటువంటి భాగ్యాన్ని మాకును అనుగ్రహించమని యేసు నామమున పెట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అన్ని మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించండి. మమ్మ శోధుల్లోనికి తెక దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సాహసము, సమాధానం ప్రత్యేకముగా కూడి ఉన్న నీ బిడ్డలకు నాయన ఇదిగో సకల పరిశుద్ధులకు నా తండ్రి, వాక్యం చెప్పిన దాసులకు, స్థానిక నాయన దానిక దైవజనుల కుటుంబాలకును, మా గ్రామ ప్రజలకు, సంఘంలోని కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు మీరు ఆకడ పర్యంత వరకు సదాకాలము తోడైన నడిపించుదురుగాక. ఓకే, మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది, మీ అందరికి వందనాలు. మరి సంతోష్ వివాహ విషయంలో ప్రార్థించిన మీ అందరికీ, అదేవిధంగా పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రార్థించిన రీతిగా దేవుడు మంచి వార్తను అనుగ్రహించి దేవుని నామమునకు మహిమకరంగా జరిగించుకున్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఓకే, మీ అందరికి వందనాలు. ఒకరు